నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ఈ రోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సెయింట్ మార్క్స్ లూథర్ చర్చ్ కాంపౌండ్ నీటిలో మునిగిపోయింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మునుగ తప్పడం లేదు. గత 2 రోజుల క్రితం ఇదే స్థాయిలో కురిసిన వర్షానికి మరో బుడమేరు గుర్తుకు తెచ్చింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. బాపట్ల జిల్లా 2025-26 విద్యా సంవత్సరానికి గాను జరిగిన ఎస్జీఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండర్ 19 విభాగంలో ఇంటర్ నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 10వ తరగతి విద్యార్థి కె యశ్వంత్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచి 400 మీటర్ల హడిల్స్ స్వర్ణ పతకం సాధించాడు. ఈ పోటీలు ఏలూరు జిల్లాలో ఘనంగా నిర్వహించబడగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుండి అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రెడ్డి తన ప్రతిభ, కఠిన సాధన మరియు అంకిత భావంతో ఇతర పోటీదారులను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచాడు. ఐడిపిఎస్ స్కూల్ గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ పి ఏడుకొండల రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ పి సాయిరంగారెడ్డి, ప్రిన్సిపల్ కె సుభాష్ చంద్రబోస్, ఏఓ కరి శివప్రసాద్ మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు సహా విద్యార్థులు అతని విజయాన్ని హర్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని రాణించాలని అందరూ ఆకాంక్షించారు. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన కర్లపాలెం మండల పరిధిలో ఉన్న మిర్చి పొలాలలో ఉన్న మొక్కలు నీట మునిగిపోయి భారీ నష్టానికి గురయ్యాయని రైతులు లబోదిబో అంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం తగిన సహాయం చేయాలని, నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. నాటిన వారం రోజులు నీళ్ళు పడిపోయింది. అది నష్టపరిహారం వచ్చింది కానీ ప్రభుత్వం అందుకోవాలని కోరుతున్నాం. ఊరికి అర్థమే చేస్తా ఆ ఏడు దుబాయ్లో ఉండదు ఆ మధ్య ఇంకా 5 రోజులు దగ్గర కూలిపోయిందని కొంత ఏదైనా చెప్పిన అన్నాడు. కొంత సగానికి సగం ఎంత కవర్ అవుతాం మరి ఎంత మళ్ళీ రేపు కొనాలని నారు కొనలేం కదా. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవలు అభినందనీయమని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకొల్లు పోలీసరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఎంవి రాజుపాలెంలో నిరుపేద వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసరావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి నిరుపేదలకు ఆర్థికంగా నిత్యావసర సరుకులు, మందులను, బియ్యంను అందిస్తున్న కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ మరియు గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ బాషా, ఇబ్రహీం బహదూర్ తదితరులు పాల్గొన్నారు.
కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు ఒక నిరుపేదకి 10 కేజీ బియ్యం అందించారు. మరి గత 3 సంవత్సరాల నుంచి ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే మండల పరిధిలో నిరుపేదలు ఉన్నారో వారికి ప్రతి శుక్రవారం ఈ సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నారు. వారికి మరి నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే బియ్యం కావచ్చు, వైద్యము నిమిత్తము మరి మందులు కావచ్చు, ఈ విధంగా ప్రతి శుక్రవారం ఇవ్వటం చాలా సంతోషకరం, అభినందనీయం మరియు ఆదర్శనీయం. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ట్రస్ట్ వారిని ఆదర్శంగా తీసుకొని మరి మరింతగా సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. మరి అదే సమయంలో అదే అబ్దుల్ కలాం ఫౌండేషన్ జాతీయ అవార్డు కూడా నాకు రావటం చాలా సంతోషకరం. మరి అదే సమయంలో వారిని ప్రత్యేకంగా కర్లపాలెంలో ఈ ఫౌండేషన్ని అబ్దుల్ కలాం పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేదలకు చేయూతనిస్తున్న పఠాన్ భాషను వారి మిత్రుల్ని అందరూ కూడా నేటి యువత ఆదర్శం తీసుకొని సేవ ఆశించకుండా చేసేదే నిజమైన సేవ. అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నెక్స్ట్ తరానికి ఒక మంచి ట్రస్ట్ను లేక మంచి ఆదర్శమైన సేవా సంస్థను అందించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పఠాన్ భాష గారికి వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైతులు అధిక వర్షాల వలన జాగ్రత్తలు తీసుకోవాలని కర్లపాలెం మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికంగా చేరిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, వర్షాల తర్వాత ఆ పొటాషియం వంటి ఎరువులు వలన తెగుళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉందని, వారు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించి తగు విధంగా మందులు పిచికారీ చేయాలని ఆయన తెలిపారు. నా పేరు సుమంత్ కుమార్, కర్లపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనకి సైక్లోన్ ఇచ్చిన్నారు. అయితే ఈ వర్షాభావ పరిస్థితులు మనకి 29 వరకు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా పొలాల్లో నీళ్ళు ఏదైనా వస్తే వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి వర్షం తగ్గిన తర్వాత మొక్క మళ్ళీ కొంచెం బలం పుంజుకోవడానికి ఏంటంటే మనం యూరియా ఒక 30 కిలోలు, అలాగే పొటాష్ ఒక 15 కిలోలు ఎకరాకి ఎరువు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే పురుగు తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆకుమచ్చ తెగులు కానీ, లేకపోతే అగ్గి తెగులు కానీ, పొడ తెగులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొడ తెగులు కానీ, మనకి ఆకుమచ్చ తెగులు లేదని ఉంటే కనుక కాంటాఫ్ కానివ్వండి, లేకపోతే టీట్ కానివ్వండి స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే మనకి అగ్గి తెగులకి ఏంటంటే మనం భీమ్ కానీ, సివిక్ కానీ, లేకపోతే ఫ్యూజీ1 కానీ పైపాటుగా స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. దోమపోటు కూడా ఈ సమయంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దోమపోటు మనం ఎప్పుడైతే నీళ్ళంతా తీసేసి పొటాష్ వేసుకుంటామో దోమపోటు చాలా వరకు నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ సమయంలో నీళ్ళు ఏదైనా ఉంటే పొలాల్లో వెంటనే తీసుకొని ఇందాక చెప్పినట్టుగా ఎరువులు వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకి దోమపోటు కనుక ఎక్కువ ఉంటే కనుక దోమపోటుకి మనం ఓషన్ కానీ లేకపోతే మనకి డైనోటెఫ్యూరాన్ మందు కానీ, లేకపోతే మనకి చిన్న చెస్ కానీ ఈ మందుల్లో ఏదో ఒకటి పిచికారీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీటి మునిగిన వరి పంట పొలాలను శుక్రవారం మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించారు. జంపని బూతుమల్లి గ్రామాల్లో నీటి మునిగిన వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలేకుడితో మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వరి పంట పొలాలు నీటి మునిగాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని గుర్తు చేశారు. మేము అబ్బాయి నేను చేస్తున్నాము. అకాల వర్షాలు నూతనంగా వేసినటువంటి వరి వంగడం KNM 1638 ముందుగా వచ్చే పంట ఇది. ఈ వర్షాల వల్ల ఇక్కడ కౌలు రైతులందరూ కూడా ఒక 2 నెలల క్రితం
నెల 2 నెలల్లో ఇటీవల వచ్చినటువంటి వరదల్లో మెట్ట ప్రాంతాల రైతులందరూ కూడా హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యానవన పంటలు మధ్య గ్రామాల్లో మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితి వాటి నుంచి కోలుకోకముందే వస్తున్నటువంటి వర్షాలు మాయాని ప్రాంతం కూడా దాదాపు మా నియోజకవర్గంలో 96,000 ఎకరాలు వరి సాగులో 5 మండలాలు ఈ అకాల వర్షాలు ఎంతైనా కూడా రైతుకి బాగా నష్టం కలిగిస్తుందని భయపడతా ఉన్నారు రైతులందరూ కూడా. ఈ జరిగే ఇబ్బందులు పరిస్థితులు బయటపడడానికి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన నుండి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాల వల్ల రాబోతున్నటువంటి వాటిన్నింటినీ కూడా మద్దతు చేయడానికి అప్పగించేవారు వీటన్నిటిని కూడా మాదిరిగా శక్తిగా రైతాంగాన్ని కూడా ఆదుకోవడానికి కూడా రైతులు కూడా ధైర్యం నష్టం జరగాలని ముందుగా భావిస్తాము. ఏదైనా నష్టం వాటి సహాయం చేసి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో హిందూ ఫ్యూచర్ ఇండియా క్లబ్ మరియు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అనుసంధానంతో కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అను అంశం మీద ఈ రోజు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ముప్పరనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కెరియర్ ప్రణాళిక ప్రతి విద్యార్థికి ఎంతో ముఖ్యమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రమాదేవి మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో వృత్తి వైద్య కోర్సులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆ కోర్సులలో విద్యార్థులు ప్రావీణ్యత సంపాదించుకోవాలని తెలిపారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధర్మతేజ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వివిఎస్ ప్రదీప్ మాట్లాడుతూ డిగ్రీ తర్వాత విద్యార్థులకు మేనేజ్మెంట్ రంగంలోను సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలోను విద్యార్థులకు ఉన్న అవకాశాలను వివరించారు. అనంతరం విద్యార్థులకు కెరియర్ ప్రణాళిక మీద క్విజ్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో అగ్నికి ఆహుతి కావడం చాలా బాధాకరమని, అగ్ని ప్రమాదంలో చాలా మంది చనిపోవడం బాధ కలిగించిందన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే చాలా దిగ్భ్రాంతికి గురయ్యామని, సంఘటన చాలా హృదయ విదారకంగా ఉందని, కొంతమంది నిద్రలోనే సజీవ దహనమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. బస్సు కర్నూలు ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావటం చాలా బాధాకరం. చాలా మంది అగ్ని ప్రమాదంలో చనిపోవటం చాలా బాధ కలిగించిన అంశం. ఈ విషయాన్ని తెలిసి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. చాలా హృదయ విదారకంగా ఉంది. కొంతమంది నిద్రపోతున్నటువంటి వాళ్ళు నిద్రలోనే అగ్నికి ఆహుతి అయ్యారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. అట్లాగే ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి విషయాల్లో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటున్నా. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ 420 కబుర్లు మానుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హితవు పలికారు. అబద్ధాలు అర్ధసత్యాలు పోగేసి వండి వార్చడంలో జగన్ రెడ్డి గోబెల్స్ ను మించిపోయారన్నారు. వినుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలకృష్ణపై జగన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. జగన్ నిజ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించి 11 సీట్లకు పరిమితం చేసినా మారలేదని దుయ్యబట్టారు. అబద్ధాలు, అసత్యాలు, అప్రద్ విధ్వంసం, కల్తీ మద్యం, కక్ష సాధింపులకు వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని ధ్వజమెత్తారు. దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో కౌరవ సభగా మార్చారని, గౌరవ సభగా ఉండాల్సిన అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన చరిత్ర జగన్ రెడ్డిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో కౌరవ సభగా మార్చారు. గౌరవ సభగా ఉండాల్సినటువంటి అసెంబ్లీని కౌరవ సభగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మీ పాలనలో ఎమ్మెల్యేల అసెంబ్లీకి ఏ విధంగా వచ్చారో తెలియదు. ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎంత దుర్భాషలాడారు, సభని ఎంత అగౌరవంగా నడిపారనేది ప్రజలందరూ చూశారు. ఈరోజు అసెంబ్లీ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సభగా
నడుస్తూ ఉంది. అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు అర్థవంతంగా నడుస్తున్నాయి. ఈరోజు ఒక దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణకు మారుపేరైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారిని అవమానకరంగా అసత్య ప్రచారం ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చేయటం సిగ్గుసేటు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. నోటికి వచ్చినట్టు అసత్య ప్రచారాలు చేయటం ఏంటి? నేనే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు నేనే కాదు, అనేక మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు బాలకృష్ణ గారు సభలో చాలా గౌరవంగా పాల్గొన్నారు. ఎప్పుడు వచ్చినా సరే చాలా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసెంబ్లీలో చాలా క్రమశిక్షణగా ఉంటారు బాలకృష్ణ గారు అసెంబ్లీలో. అలాంటి వ్యక్తి మీద కావాలని దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయటం, ఏదో మద్యం తీసుకున్నాడని ఇట్లా దుష్ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం? ఈరోజు బాలకృష్ణ గారు తన సొంత డబ్బులతోటి ఈరోజు హిందూపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ గారికి సభన్న గౌరవం, అలాగే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరికి కూడా తెలుగుదేశం అసెంబ్లీ అంటే ఒక దేవాలయం మా అందరికీ. అలాంటి దేవాలయంలో అంటే సభ్యులందరూ ఒక గౌరవప్రదంగా చూసుకునే దాన్ని మీ పాలనలో దాన్ని గౌరవం చేశారు. అసెంబ్లీలోనే అసత్యాలు మాట్లాడారు. దానివల్ల ఎంత అవమానం జరిగింది. అసెంబ్లీని వేదిక చేసుకుని అగౌరవంగా ప్రవర్తించింది వైసీపీ సభ్యులు. అసెంబ్లీని వేదికగా చేసుకుని అసత్య ప్రచారాలు చేసింది వైసీపీ సభ్యులు. ఇవన్నీ పక్కన వదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఒక గౌరవమైనటువంటి సభ్యుడి మీద అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే స్పీకర్ గారి మీద కూడా ఎలా మాట్లాడిచ్చారని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేయటం, ఇది ఈరోజు సభని ఈ విధంగా మాట్లాడటం సమంజసం కాదు. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు సభా మర్యాదలు పాటించలేదు. మరి వాళ్ళు ఎంతమంది వాళ్ళ సభలో వాళ్ళు అగౌరవంగా ఎంతమంది ఉంటారు అంటే, వాళ్ళు ఆఫీసులకు వెళ్ళినా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి టీము మందు దాగి వెళ్తారేమో, అంటే మందు దాగి డ్యూటీలో ఉండటం వాళ్ళకి అలవాటేమో. అది తెలుగుదేశం సభ్యులకి, తెలుగుదేశం పార్టీ సభ్యులంటే క్రమశిక్షణకి మారిపోయారు. అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుండి ఈరోజు చంద్రబాబు గారు నాయకత్వంలో మేము అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో భావిస్తాం. ఆ రోజు ఎంతో నిబద్ధతగా ఉన్నటువంటి బాలకృష్ణ గారిని ఎంతో మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, నాలాగా ఎంతో నిబద్ధతగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఈ విధంగా నోటుకొచ్చినట్టు దూషించడం, అగౌరవంగా మాట్లాడటం, ఇలాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి నోటితోటి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయటం సిగ్గుసేటు. ఇది చాలా దుర్మార్గం. అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. సభా మర్యాదలు తెలియనటువంటి వాళ్ళు, సభలో గౌరవంగా ఉండటం సంస్కారం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం సభ్యులు, ఎన్డీఏ సభ్యులు ఎప్పుడు కూడా సభా మర్యాదలు కాపాడతారు, గౌరవిస్తారు. కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి వినుకొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఆర్కే మద్యం దుకాణాన్ని సందర్శించి యాప్ గురించి అవగాహన కల్పించారు. లైసెన్స్ దారులు సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా, యాప్ లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, నకిలీ మద్యం నిర్మూలనలో భాగంగా అన్ని మద్యం దుకాణాలు వారిలో కొత్తగా రూపొందించిన యాప్ ద్వారా పరీక్షించి నమ్మకాలు జరుపుతారని అన్నారు. సార్ చెయ్యి సార్. క్లిక్ కొట్టా. 32,000 మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కల్తీ మద్యం వలన. గత ప్రభుత్వం కల్తీ మద్యం వలన 35 లక్షల మంది హాస్పిటల్ పాలైతే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు అయింది, రోడ్డులు పడ్డారు. అలాగే 32,000 మంది ప్రాణాలు పోతే ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకం వలన కల్తీ మద్యం రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది. వాళ్ళు మాత్రం 3,500 కోట్లు దోచుకున్నారు. వాళ్ళ దోపిడీ కోసం ప్రజల ప్రాణాలను బలితీశారు. ఇది ఎంతవరకు సమంజసం? అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలిస్తారా? ఎంత దుర్మార్గం. అందుకే ఈరోజు కల్తీ మద్యాన్ని తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈరోజు ఎన్డీఏ పాలన కూడా ఎవడోక ఎదవా కల్తీ మద్యాన్ని నమ్మే ప్రయత్నం చేస్తాడు. ఊరుకుంటామా? వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ నేను అడుగుతున్నా, ఆ రోజు జంగారెడ్డి గూడెంలో 30 మంది ప్రాణాలు మీ కల్తీ మద్యం దాగి చనిపోతే
ఎవరి మీద మీరు చర్య తీసుకున్నారు? ఎందుకు మీరు చర్య తీసుకోలేదు వైసీపీ పాలనలో? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? జంగారెడ్డి గూడెంలో కల్తీ మధ్యలో చనిపోయారు, ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అనేక మంది గతంలో కల్తీ మందు దాగి. అట్లాగే మాచర్లో తెలంగాణ మద్యం అమ్మితే కళ్ళ ముందు తెలంగాణ మద్యం తీసుకొచ్చి అమ్మినా, నాటు సారా అమ్మినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మాచర్ల నియోజకవర్గంలో 5 ఏళ్ల పాలనలో దానికి కారణం ఏంటి? మీ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి వ్యాపారం చేసినా ప్రోత్సహిస్తారు. మీ అవినీతి సంపాదన కోసం ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కల్తీ మద్యాన్ని నమ్మి 32,000 మంది ప్రాణాలు బలిగొన్నారు. అందుకే ఈ రోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నాణ్యతా ప్రమాణాలతోటి ఈరోజు మద్యాన్ని ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. నాసి రకం మద్యాలు మొత్తం కూడా బ్రాండ్ చేశాం. నాసి రకం మద్యాన్ని మొత్తాన్ని కూడా ఆపేశాం. అలాగే గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అలాగే దేశంలో మంచి నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసే కంపెనీలు అన్నింటినీ కూడా ఆపేశారు. ఒక్క జే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అండ్కో వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేయని నాసి రకం బ్రాండీలు మాత్రమే, వైన్స్ మాత్రమే అమ్మారు. ఎందుకని? నాసి రకం బ్రాందీ విస్కీల్ని అమ్మి సొమ్ము చేసుకున్నారు. అందుకే నాణ్యతా ప్రమాణాలతో ఉండే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ, నేషనల్ బ్రాండ్స్ కానీ ఏవి కూడా మంచి బ్రాండ్లు ఏవి ఈ రాష్ట్రంలో అమ్మకుండా చేశారు. ఇది అవినీతి సంపాదనలో ఒక వ్యూహం, అవినీతి సంపాదనలో ఒక భాగం. ఫోన్ పే ఏదన్నా గతంలో, ఇప్పుడు టీ స్టాల్ వాళ్ళ దగ్గర కూడా ఈ ఫోన్ పే ఉంది. మీరు దీన్ని 5 ఏళ్ళు ఎందుకు వాడలేదు? ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే. ప్రతి రూపాయి అకౌంటబిలిటీ, ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఈరోజు అమలు చేసాం. ఆ రోజు మీరు ఎందుకు అమలు చేయలేదు? మీకు అవినీతి సంపాదన కావాలా? ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలా, మీకు మాత్రం అవినీతి సొమ్ము కావాలా? అవినీతి సొమ్ము కోసం 32,000 ప్రాణాలు బలిగొంటారండి. ఇది మానవత్వమా? మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అవినీతి సంపాదన కోసం ప్రాణాలు తీస్తారా? ఎంత దుర్మార్గం! అందుకే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్, అదే కొనేవాళ్ళు ఎవరైనా సరే, డీలర్ అయినా సరే, వైన్ షాపుల వాళ్ళైనా సరే, ఈరోజు ఆన్లైన్ పేమెంట్ ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాం. ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ, ప్రతి బాటిల్ నాణ్యతా ప్రమాణాలతో ఈరోజు అందిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.